డీటెయిల్ చూద్దాం. కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హెచ్సీఓ ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదన్నారు. హెచ్సీఓ భూములను గుంజుకుంటున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనేది తమ ఆలోచన అన్నారు. 13/1/2004 వరకు ఆ భూములు హెచ్సీఓనని చెప్పారు. ఆ తర్వాత 2004లో బదలాయింపు కింద హెచ్సీఏకు పక్కనే 397 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆనాటి ప్రభుత్వానికి హెచ్సీయు 400 ఎకరాలు ఇచ్చిందన్నారు. బిల్లీరావు అనే వ్యక్తి చేతిలో ఇన్ని రోజులు ఆ భూమి ఉందన్నారు భట్టి. ఆ భూమి తమదేనని బిల్లీరావు సుప్రీంలో రిట్ పిటిషన్ వేశారని చెప్పారు. వ్యాప్తంగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో సర్వే నెంబర్ 25లోని కంచె గచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేస్తా ఉన్నారు. కానీ 13/1/2024 నాడు ఆనాటి ఉమ్మడి తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిని 400 ఎకరాలని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐఎంజీ భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని పేట్రా బిల్లీరావు లాంటి వాళ్ళని ఈ 400 ఎకరాలు ఇచ్చేశారు. ఆ 400 ఎకరాలకి ఎక్స్చేంజ్ గా అంటే బదలాయింపుగా 397 ఎకరాలు 397 ఎకరాలు 400 ఎకరాలు ఎక్స్చేంజ్ గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం 397 ఎకరాలు యూనివర్సిటీకి ఆనుకొని గోపన్పల్లి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది. ఆ 2023లో జరిగిన ఎన్నికల్లో గట్టిగా కొట్లాడి ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలా అని చెప్పి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి, ఇది ఏదో బిల్లీరావు పేట్రావు చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, ఇది వాళ్ళకే వదిలేయకూడదు, మనం గట్టి కొట్లాడాల్సింది, ఇది ఏదో రకంగా రాష్ట్రానికి తేవాల్సింది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు, ఇది ప్రజలకే చెందాలని చెప్పి హెచ్సీయు భూముల ఇష్యూపై హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. హెచ్సీయు విద్యార్థులు వటా ఫౌండేషన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 400 ఎకరాలను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిల్స్ దాఖలు చేశారు. వెంటనే పిటిషనర్స్ విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. రేపు ఈ పిటిషన్లపై విచారించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే యూనివర్సిటీ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట పర్యావరణ పరిరక్షణ పేరుతో మీరు చాలా మంది పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారన్నారు. తర్వాత మీరు అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారు. బంజరు భూముల్లో బల్లలు కూడా గుడ్లు పెట్టవు అని అన్నారు. ఇప్పుడు మీరు జంతువుల ఇళ్లను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ పేర్కొన్నారు. మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా అంటూ ధ్వజమెత్తారు. మీరు ఎన్నికైన ప్రతినిధులా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్నా అని ప్రశ్నించారు. విధ్వంసం మీ ఏకైక నినాదమని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పర్యావరణ హెరిటేజ్ భూములను రక్షించాలని ఎంపీలు కోరారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతుంది. ఈ భూములను రియల్ ఎస్టేట్గా మార్చి 1000 కోట్లు దండుకోవాలని చూస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. హెచ్సీయు విద్యార్థులతో పాటు హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గుర్తు చేశారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వంపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిర్బంధమైన పాలన, అరాచకమైన పాలన సాగుతుందన్నారు. భూములను అమ్ముకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు పనిచేస్తుందన్నారు. భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ దందా చేయడమే రేవంత్ సర్కారు లక్ష్యమా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. యూనివర్సిటీలో భూముల జోలికి వెళ్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వం వేలం ఆపకపోతే జరిగే పరిణామాలకు సర్కారే బాధ్యత వహించాలన్నారు. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలకు పట్టిన గతే రేపు అన్ని యూనివర్సిటీలకు పడుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు ఏలేటి. నిజ నిర్ధారణ కమిటీ వేసి ప్రభుత్వ భూములపై లెక్కలు తేల్చేంత వరకు తమ పోరాటం సాగిస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. ఈ రకంగా విద్యార్థుల్ని ఉగాది పండుగ రోజు మీరు ఈ రకంగా ఇష్టానుసారంగా భౌతిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. దాదాపు 60-70 జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదును చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదును చేస్తున్నారు ప్రశ్నించినందుకు
మీరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది, అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ జంతువులు ఉన్నాయి. మరి మొన్న అసెంబ్లీలో సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట, గుంట నక్కలే ఉన్నాయట. మరి గుంట నక్కలు ఎవరు? ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 20,000 రూపాయలకు మీరు మీ నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ భూమిని టీజీఐఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదును చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు ఆపుతారో చూస్తాం. తప్పకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మనివ్వమని విద్యార్థులతో కలిసి ప్రతి యూనివర్సిటీ విజిట్ చేస్తాం. ఎక్కడ కూడా ఇలాంటి భూములు అమ్మినా మేము ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వంలో అరాచక పాలన ఉంటే ఇప్పుడు కూడా అదే అరాచక పాలన నడుస్తూ ఉంది కదా. మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, రేపు అల్యూమ్ని జరిగితే ఏ ముఖం పెట్టుకొని మీరు సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళగలుగుతారు? ఈరోజు ఎందుకని ఆపుతలేరు? నిజంగా మీ క్యాబినెట్లో ఏకాభిప్రాయం ఉన్నదా ఈ అమ్మకం మీద? బీఆర్ఎస్ బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. హెచ్సీపై ఈ రెండు పార్టీలు లేని ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాయన్నారు. మైహోం వివాహంగా వద్ద ధర్నాకు దిగిన బల్మూరి వెంకట్ హెచ్సీఏ భూములను ఆక్రమించి మైహోం వివాహంగా నిర్వహించారని ఆరోపించారు. కేటీఆర్ కనుసన్నల్లోనే అనుమతులు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి 25 ఎకరాలు అప్పచెప్పారన్నారు. అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు సైలెంట్గా ఉన్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ కు గురించి కొన్ని వాస్తవాలు ఇటు విద్యార్థులకి, విద్యార్థి సంఘ నాయకులకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి, తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయాల్సిన ఒక బాధ్యత విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసి ఈ రోజు ప్రభుత్వంలో శాసన మండలి సభ్యునిగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు, బీజేపీ రిస్తదార్ సమితి నాయకులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ కు గురించి ఇటు విద్యార్థి హెచ్సీలో జరుగుతున్న ప్రభుత్వ దమనకాండకు నిరసనగా కేబీఆర్ పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రకృతిని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది అని ప్లకార్డులు ప్రదర్శించారు. హెచ్సీయు అడవిని నరికితే హైదరాబాద్ ఊపిరి ఆగుతుందంటూ బీఆర్ఎస్వీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్వీకి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మద్దతు పలికారు. కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కోరారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జానారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. గత కొంతకాలంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నియోజకవర్గంలోని కార్పొరేటర్లకు మధ్య ప్రోటోకాల్ వివాదం కొనసాగుతుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంజూరు చేయించిన రోడ్లకు తనను పిలవకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వనస్థలిపురం డివిజన్లో శంకుస్థాపన ఎలా చేస్తారని ఆయన మండిపడ్డారు. తన లేటర్ ప్యాడ్ మీద రోడ్డు మంజూరు చేయించిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. తన డివిజన్లో ఎమ్మెల్యే పుల్లలు పెడితే సహించేది లేదని కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లో ఎఫ్సిఐ కాలనీ, ఆర్టీసీ కాలనీకి డ్రైనేజ్ యూజీడీ డ్రైన్ లైన్ 55 లక్షలకు ఎండి గారి దగ్గరికి వెళ్ళి నేను శాంక్షన్ తీసుకొస్తే పొద్దున వచ్చి ఎవరికి చెప్పకుండా దొంగలాగా టెంకాయ కొట్టుకుపోయినట్టు సుధీర్ రెడ్డి, నీకు ఈ రోజన్నా
కనీసం ప్రజల మీద, నాయకుల మీద ఖచ్చితంగా అభిమానం ఉంటే, ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద అభిమానం ఉంటే, ప్రజాస్వామ్యమైన నమ్మకం ఉంటే నాలాగా ఒక లెటర్ తీసుకొచ్చి చూపించి ఒక లారీ టెంకాయలు కొట్టుకున్నా నేను మాట్లాడనని విజ్ఞత వదిలేస్తున్నా. ఈ రోజు చెప్తున్నా, నువ్వు కొట్టిన టెంకాయ, నువ్వు ఏదైతే పని స్థాపించినావు, టెంకాయ కొట్టినవని నేను మళ్ళా పోయి కొట్టను. నీలాగా చిల్లర శాస్త్రాలు చేయను. నేను ఇగో ఇదే లెటర్ ప్యాడ్ మీద, నా లెటర్ ప్యాడ్ మీద ఎండి దగ్గర శాంక్షన్ చేపించిన మాట వాస్తవా కదా, బహిరంగ చర్చగరా. ఒకవేళ నువ్వు శాంక్షన్ చేయించినట్టు, నువ్వు టెంకాయ కొట్టిన డ్రైనేజ్ లైన్ నువ్వు శాంక్షన్ చేయించినట్టు ఒక పేపర్ చూపి నా రాజకీయ. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో సన్నబియ్యం పథకం ప్రారంభమైంది. సన్నబియ్యం రేషన్ కేంద్రాన్ని ప్రారంభించి డీసీసీ ప్రెసిడెంట్ సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పేదవాడికి కడుపు నిండా 3 పూటల అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మేడ్చల్ టౌన్లో పెద్ద ఎత్తున సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి పార్టీ. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. దాదాపుగా 3,10,00,000 మందికి లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని గ్యారంటీలను పూర్తి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. మరి అప్పులపాలైనటువంటి తెలంగాణను గాడిలో పెడుతూ ఈరోజు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద ప్రజలకు పంచడమే కాకుండా మరి సన్నబియ్యాన్ని రైతుల దగ్గర నుంచి తీసుకొని బోనస్గా ఇచ్చినటువంటి డబ్బులు కూడా వాళ్ళకు లబ్ధి చేసి మరి ఈరోజు దాదాపుగా 12,500 టన్నుల యొక్క దీన్ని ఫిలిప్పీన్స్కు మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 8 లక్షల టన్సును మనము ఫిలిప్పీన్స్కి ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నటువంటి మన ప్రభుత్వం మరి తప్పకుండా ఒకవైపు రైతులకు న్యాయం చేస్తూ మరి సన్నబియ్యాన్ని పండించినటువంటి సన్నబియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ రాష్ట్రానికి మంచి చేస్తూ మరి తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ తెల్లన్నం దింపేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. ఇచ్చినటువంటి మల్కాజ్గిరిలో నిర్మాణ దశలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సినీ నటుడు సుమన్ దర్శించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ధర్మ మార్గాన నడవాలని, హిందుత్వంలో మహిళను గౌరవించడం మొదటి సూత్రమని సుమన్ పిలుపునిచ్చారు. మహిళల రక్షణ కోసం పనిచేయాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆంజనేయ స్వామి గుడి మీ అందరికీ తెలుసు. అయ్యవాళ్ళు ఈరోజు అమ్మ బ్రహ్మాండంగా పూజ చేశారు. సరే, అందరూ మనందరికీ హిందువులు ఉన్నారు ఇక్కడ. సో నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఏదైనా మాట్లాడితే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ముందుగా ఒక విషయం చెప్తున్నానండి. నేను ఈరోజు ఇండస్ట్రీకి వచ్చేసి 47 సంవత్సరాలు అయిపోయింది. మొత్తం 11 భాషల్లో 800 సినిమాలు అయిపోయింది. 170 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను. నాకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా మనుషులు లేరు, ఎవరు నాకు సహకరించలేదు. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మా తల్లిదండ్రులు, మా అమ్మమ్మ, వాళ్ళందరూ మర్చిపో. అదే మాదిరిగా మా గురువులు. నేను చదివింది ఒక క్రిస్టియన్ కాన్వెంట్లో, పెరిగింది ఒక ముస్లిం అట్మాస్ఫియర్. అంటే మా ఇంటి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రొఫెసర్, తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు. కాలేజ్లో చాలా బిజీగా ఉన్నప్పుడు, నేను ఖాళీగా ఉన్నప్పుడంతా పెరిగిందంతా ఒక ముస్లిం ఫ్యామిలీలే. నాకు వాళ్ళే బాగా చూసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని మర్చిపోలేదు. నా అభిమానులు అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్, జైన్ అందరూ ఉన్నారు. టెక్నీషియన్స్ ఉన్నారు. గ్రూప్ 1 రిజల్ట్స్ రివాల్యుయేషన్ చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్లో లోపాలున్నాయని నొక్కి చెప్పారు. రీవాల్యుయేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్నారు, కానీ ఫలితాల్లో అన్ని లోపాలే ఉన్నాయన్నారు. కేవలం 10-15 సెంటర్లకు చెందిన వారే టాపర్లుగా నిలవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మాతృభాషలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రివాల్యుయేషన్ నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చరిత్ర
కేవైసీ ద్వారా తెలుగు మొత్తం గతం పట్టించినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి గారిని మాతృభూమి మాతృభాష తెలంగాణ తల్లిని అవమానపరిచి మాతృమూర్తిని అవమానపరిచాడు. భూమిలో నుంచి కొట్టాడుతున్నటువంటి వాళ్ళను జైల పాలేసి మాతృభూమిని అవమానపరిచాడు రేవంత్ రెడ్డి గారు కావాలని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్ని అవకతవకలు ఎన్ని ఫలితం కావిస్తుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. దాంట్లో కేవలము ఒక 15 మంత్రివర్గ విస్తరణలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నాయకుడు పల్లె కృష్ణ డిమాండ్ చేశారు. మాదిగల చిరకాల ఆకాంక్ష వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో మాదిగలకు న్యాయం జరిగిందని అదే బాటలో రేవంత్ రెడ్డి కొనసాగుతారని మాదిగలు భావిస్తున్నారన్నారు. అంబేద్కర్ అభయహస్తం ద్వారా మాదిగలను చేయూతనివ్వాలని కోరారు. మండల్ పుల్కల్ ఆందోళన నియోజకవర్గం మెదక్ జిల్లా సంగారెడ్డి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా అయితే 3 దశాబ్దాల మాదిగల పోరాటం అంటే 30 సంవత్సరాలు గడిచిన తర్వాత మా కళ నెరవేరినట్లయింది. ఎందుకంటే మాదిగలు మహా ఓపిక గలవారు, సహనం గలవారు. మాదిగల ఓపికను గ్రహించి 30 సంవత్సరాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిలా మాదిగలు ఆదరించి గెలిపించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని సుప్రీంకోర్టులో 7 ధర్మాసనం న్యాయస్థానం లోపల న్యాయమూర్తులు రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చని తీర్మానించగా ముందుగా దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కమిషన్ వేసి వర్గీకరణ చేసినందుకు ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు. కానీ మాదిగలకు తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల పైచలకు ఉన్నటువంటి మాదిగలకు ఒక మంత్రివర్గంలో కూడా చోటు లేనందుకు మేము బాధపడుతున్నాం. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం చాలా గొప్పదని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని బీకేగూడ పార్కు వద్ద ఓ సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజన పంపిణీ చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు. సుమారు 2 నెలల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని నిర్వాహకులు వివరించారు. పలువురికి భోజనం వడ్డించడమే కాకుండా ఆయన కూడా భోజనం చేశారు. ఎంతో రుచికరంగా నాణ్యతతో భోజనాన్ని ఉచితంగా వడ్డిస్తూ అనేక మంది ఆకలి తీరుస్తున్న నిర్వాహకులకు అభినందించారు. 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిరోజు సుమారు 250 మందికి దాతల సహకారంతో ఇంటి భోజనాన్ని మరిపించేలా వడ్డిస్తూ అనేక మంది ఆకలిని తీరుస్తున్నారని ట్రస్ట్ మేనేజ్మెంట్ను అభినందించారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు పార్థసారథి గారి నేతృత్వంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం. బీకేగూడ పార్క్ దగ్గర సీనియర్ సిటిజన్స్ అనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం. ఆ కమిటీలో మరి దేశంలో ప్రపంచంలో ఈ వయసులో ఉన్న వాళ్ళు సేవ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ 60 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల వరకు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ సుమారుగా 170 మంది అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే మీకు చిన్నపిల్లలకు ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానివ్వండి, అదే విధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానివ్వండి, దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే అన్నదానం అనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తోని ఒక ఏప్రిల్ మాసం నుండి మే ఎండింగ్ 3వ తేదీ వరకు 65 రోజుల పాటు సంపూర్ణమైనటువంటి భోజనం అంటే ఒక 250 మందికి మనం ఇంట్లో ఏ భోజనం అయితే తింటామో అటువంటి భోజనము బ్రహ్మాండమైనటువంటి కర్రీస్ తోని పికిల్స్ తోని ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం. అందులో ఎవరిదైనా బర్త్డే వస్తే ఆ రోజు వాళ్ళే హోస్ట్గా ఉంటారు. భారతదేశమంతటా ఉన్న 250 ప్రభుత్వ కార్యాలయాల్లో ఖైదీలను సమాజంలోకి పునరావాసం మరియు తిరిగి అనుసంధానించడం అనే ఆదర్శవంతమైన ప్రాజెక్టుకు తెలంగాణ జైలు శాఖ ప్రతిష్టాత్మక 100వ స్కాచ్ అవార్డుతో సత్కరించింది. ఈ సమ్మిట్ను స్కాచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ ప్రారంభించారు. మాజీ ఖైదీలను సంస్కరించడంలో, మద్దతు ఇవ్వడంలో, వారిని తిరిగి సమాజంలో విలీనం కావడాన్ని ప్రోత్సహించడంలో శాఖ అంకిత భావంతో చేసిన కృషిని ఈ అవార్డు గుర్తిస్తుంది.
హైదరాబాద్లో మధ్యమత్తులో యువకులు వీరంగం సృష్టించారు. కుత్బుల్లాపూర్ మేటు బషీరాబాద్ సుచిత్ర చౌరస్తాలో మధ్యమత్తులో కారును అతి వేగంగా నడిపారు. ఓవర్ స్పీడ్తో బైకును ఢీకొట్టి 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులతోనూ బూతులు మాట్లాడుతూ యువకులు వాగ్వాదానికి దిగారు. వీడు డ్రైవర్ అని వీడు ఒప్పుకుంటుంటే నువ్వు ఇంటలేవు. హైదరాబాద్ షాహీనాజ్ గంజ్ పిఎస్ పరిధిలో విషాదం నెలకొంది. భవన నిర్మాణ వివాదం సమయంలో ఓ మహిళ గుండెపోటుకు గురై మృతి చెందింది. తన ఇంటి నిర్మాణ పనుల్లో అడ్డు వస్తున్నారని పక్క ఇంటి వారిపై సమీప పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటివరకు పోలీసులు ఫిర్యాదుపై స్పందించలేదని మహిళ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇంటి పక్క ఉన్న వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకునేంత వరకు శవాన్ని కదిలించేది లేదని ఆందోళనకు దిగారు. ప్రేమ ఉద్యోగ పరంగా విఫలమైన మనోవేదనలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఉప్పరపల్లి మహేందర్ కేబీహెచ్పీ పిఎస్ పరిధిలోని అడ్డగుట్టలో ఉన్న హర్షిత బాయ్స్ పీజీ హాస్టల్లో నివాసం ఉండేవాడు. ఈ నెల 31న హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2 రోజులుగా మహేందర్ కనిపించకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు గదికి వెళ్లి చూడగా అతను మరణించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మహేందర్ జేబులో సూసైడ్ నోట్ లభ్యమైందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని సిఐ రాజశేఖర్ వెల్లడించారు. మహేందర్ సన్ ఆఫ్ నర్సింహుడు 27 ఇయర్స్. ఈ టీసీఎస్లో జాబ్ చేస్తుండే. గతంలో టెంపరీగా జాబ్ రిజైన్ చేశాడు. రిజైన్ చేసి వేరే జాబ్ సర్చింగ్లో దాని విషయంలో జాబ్ లేదని విషయంలో తర్వాత ప్రేమలో విఫలమైన విషయంలో అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి శ్రీ సాయి హర్షిత మా పీజీ హాస్టల్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణము మేము వెరిఫై చేయగా ఆయన సూసైడ్ నోటు రాసి జేబులో పెట్టుకొని అది వెరిఫై చేస్తే నేను లైఫ్లో ఏం సాధించలేకపోయాను, జాబ్ కూడా పోయింది, తర్వాత లవ్లో కూడా ఫెయిల్ అయిపోయాను, మా అమ్మ నాన్న నా గురించి బాధపడకుండా అని చెప్పేసి అన్న రాసి హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. ఇతన్ని సిద్దిపేటలో ఉంటాడు. అతను ఈ హాస్టల్లో 6 months అయిందండి వచ్చి. ఇంతకుముందు వేరే హాస్టల్ ఉంటే అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాడు. నిన్నటి రోజు హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. అరుంధతి కాలనీలో తెల్లవారుజామున కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ అవ్వడంతో ప్రాణనష్టం తప్పింది. సంఘటన సమయంలో కారులో 3 యువకులు ప్రయాణిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మ తలదించుకుంది, చెల్లి చీదరించుకుంటుంది, కట్టుకున్న భార్య కర్కశంగా మారింది. ఎందుకంటారా? రోజురోజుకు సమాజంలో జరుగుతున్న అమానుష్య ఘటనలు చూసి భూతల్లి సైతం భగ్గుమంటుంది. కనీసం తోటి మనిషికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా ఆడదానిపై జరుగుతున్న దాడులను చూసి భూదేవి రక్తపు కన్నీరు కారుస్తుంది. ఇదంతా ఎందుకు జరగాలి? వ్యక్తిత్వాన్ని ప్రశ్నించుకుంటే ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. మరి ఎందుకు ఆ సమాధానం వైపు కన్నెత్తి చూడడం లేదు? కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారుతుంది, కానీ మనిషి ఆలోచనలు మారడం లేదు. సాటి మనిషిని చూసి కావాల్సినంత సాయం చేయాల్సింది పోయి వ్యక్తిత్వ హవనానికి పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంకా ఎంతకాలం జరగాలి ఇలా? ఇకనైనా ఆలోచించారా? అవతలి వ్యక్తి ఓ మహిళ, ఆమెను ఆమెలా చూడాలి అని ఊరు దాటి ఊరు వచ్చిన ఓ యువతకి మహానగరం నేర్పిన పాఠం వింటే చెవుల్లో చిల్లులు పడతాయి, చూస్తే కళ్ళు నిప్పులు కక్కుతాయి. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిఎస్ పరిధిలో జరిగిన దారుణం విని సభ్య సమాజం తలదించుకుంది. మందమల్లమ్మ వద్ద జర్మనీ యువతిపై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
సెలవుల కోసం హైదరాబాద్ వచ్చిన జర్మన్ యువతి తన ఫ్రెండ్స్తో కలిసి మీర్పేట మందమల్లమ్మ ఫంక్షన్కి వెళ్ళింది. అయితే షాపింగ్ కోసం కారులో వెళ్లిన జర్మన్ యువతిని వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకటా రెండా రోజుకో ఘటన చూస్తే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితుడు అస్లంను పోలీసులు పట్టుకున్నారు. విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు పహాడీ షరీఫ్ పోలీసులు.